మన సెంటిమెంట్లు కాదండి. ఒక నష్టం జరిగింది, ప్రభువా ఎందుకు జరిగిందని ప్రార్థన చేసి దానికి మూలమేంటో దేవుడు వాక్యం ద్వారా బయలుపరిస్తే దాన్ని పాటించాలి. మన ఊహలతో దాన్ని తీసుకోకూడదు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అలా దావీదు దేవుని అడిగినప్పుడు అప్పుడు యెహోవా ఏమన్నానంటే ఆయన దగ్గర ఇచ్చాను, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగిస్తాను అని సెలవిచ్చాడు. మరి వెళ్ళాడు. ఫిలిష్తీయులు ఓటమి పాలయ్యారు. ఎందుకు ఓటమి పాలయ్యారు? దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు దావీదు, నీకేమీ ఇబ్బంది జరగదు అని. తర్వాత రెండోసారి కూడా ఫిలిష్తీయులు మరలా వచ్చి 22 వచనం, రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరపడి బయలుదేరవాలని సెలవిచ్చెను. రెండోసారి మరలా దావీదు వెళ్ళి అడిగాడు. ఫిలిష్తీయులు మరలా రెండోసారి వస్తుంటే, మరి దేవా ఇప్పుడు నేను వెళ్ళానా వారి మీదకి యుద్ధానికంటే? వెళ్ళొద్దు. ఏం చేయాలి? నువ్వు చుట్టూ తిరిగిపోయి ఆ కంబలి చెట్లకు ఎదురుగా ఉన్నటువంటి వాటి మీద పడుము. అప్పుడు కంబలి చెట్ల కొనల చప్పుడు వినబడగానే ఫిలిష్తీయులు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు అని నువ్వు తెలుసుకొని అప్పుడు త్వరపడి బయలుదేరవాలని సెలవిచ్చాను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. దేవుని దగ్గర విచారణ చేయకుండా మనం సెంటిమెంట్లు తీసుకుంటే ఎలా? యొర్దాను నీళ్లు నిలిచాయి కదా మందసం మోస్తున్న యాజకులు, ఎరుకో గోడలు కూలాయి కదా మందసం మోస్తూ యాజకులు దాని చుట్టూ తిరిగితే. కాబట్టి మందసాన్ని తెద్దాం పాండి, మనం ఫిలిష్తీయుల చేతులు గెలుపు పొందుదాం. మందసాన్ని తెచ్చారు, గెలిచారా? గెలవలేదు. కారణం ఏంటంటే యెహోవా దగ్గర వారు విచారణ చేయలేదు. యెహోవా దగ్గర విచారణ చేస్తే యెహోవా మీరు మందసాన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్తే వారు తీసుకొని వెళ్తారు. అలా అని మందసంలో ప్రభావం లేదని కాదు. వెంటనే ఆ మందసాన్ని వారు ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకుని వారు తీసుకొని వెళ్ళారు. వీళ్ళు ఈ మందసం వారి దగ్గర ఉంటే వీళ్ళకి ఏదో గొప్ప జరుగుతుందని చెప్పి వారు చాలా అనుకుంటున్నారు. మందసాన్ని మనం తీసుకొని వెళ్ళాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. మందసాన్ని తీసుకొని వెళితే ఫిలిష్తీయులకు అష్ట కష్టాలు ప్రారంభమయ్యాయి. వారికి వారే బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని మరలా మందసాన్ని ఇశ్రాయేలు దగ్గరకు పంపించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలని మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఊహించి సెంటిమెంట్లను మనం ఫాలో చేయకూడదు. దేనికైనా మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క నాడు విచారం చేశాడు. దేవుడు డైరెక్ట్గా వారికి జవాబిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు. అలా ఆయన చెప్పిందో ఇల్లు చెప్పిందో దీన్ని మనము తీసుకోకూడదు. అలా మనం తీసుకొని చేస్తే అది మన సొంత ప్రయత్నం అవుతుంది. అది మనకు కలిసి రావచ్చు, నష్టము కూడా కావచ్చు. అదే దేవుని దగ్గర విచారణ చేసామనుకోండి, దేవుడు దాన్ని బయలుపరచాడు అనుకోండి, నష్టము కీడు అనేది రావడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రియులారా, సెంటిమెంట్లతో మన మనసును కకావికాలం చేసుకొని మనము అష్ట కష్టాలు పడుతుంటే, మనం ఇబ్బందులు పడుతుంటే, ఆయనతో మనం విచారణ చేయకపోతే ఆయన అంతరాత్మ ఎంత ఘోషపడుతుందో మనం అర్థం చేసుకుంటే అదే దేవదేవుడు అనుభవిస్తున్న శిలువ. బాహ్య కొయ్య శిలువను కాదు, ఆయన అంతరాత్మలో పడుతున్న ఆవేదన అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. మన ఆలోచనలతో మనము సెంటిమెంట్లు పెట్టుకొని ముందుకుగా వెళ్ళడం కాకుండా దేనినైనా దేవుని దగ్గర విచారణ చేసి ఆ విచారణ ప్రకారమే అన్ని సవ్యంగా జరగడానికి యోగ్యమైన రీతిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికీ దేవుడు అనుగ్రహించాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ తండ్రి, మరొకసారి మీకు స్తోత్రాలు ప్రభు. విత్తబడిన వర్తమానం తండ్రి అనేక మంది బిడ్డలు అర్థం చేసుకొని భావయుక్తంగా వారి జీవితాలను జరుపుకుంటూ సెంటిమెంట్ల ద్వారా మనసును కకావికాలం చేసుకోకుండా మీ మీద ఆధారపడి మీతో ముచ్చటించి అడిగి ప్రతి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఆ మంచి మనసు చేరిన బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని కోరుతూ వినయంతో మనవి చేసుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.